జై శ్రీరామ్! ఇదేంటి అని అనుకుంటున్నారా? సహజంగా ఇంట్లో తయారు చేసుకునే జున్ను. ఈ జున్నును ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. మొదటగా హాఫ్ లీటర్ ప్యాకెట్ పాలైనా సరే, బర్రె పాలైనా సరే తీసుకొని చక్కగా వాటర్ పోయేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలు మరుగుతూ ఉండగానే అగార్ అగార్ అని ఒక చైనా గ్రాస్ అనే ప్యాకెట్ దొరుకుతుంది మనకి బయట. దాన్ని తీసుకొని ఫస్ట్ కడుక్కోవాలి. కడిగిన తర్వాత దాని వరకే వాటర్ పోసుకొని అది మునిగిన తర్వాత డిజాల్వ్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఈ అగార్ అగార్ అనేది మొత్తం పూర్తిగా డిజాల్వ్ అయ్యేంత వరకు స్పూన్తో కానీ ఇలా కలుపుతూనే ఉండాలి తాపకొక్కసారి. అలాగే ఈ మరుగుతున్న పాలలో సరిపడా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత ఈ అగార్ అగార్ మిశ్రమాన్ని పూర్తిగా డిజాల్వ్ అయిందా లేదా ఒక్కసారి మళ్ళీ చూసుకోవాలి. ఎందుకంటే పాలల్లో వేసే ముందే డిజాల్వ్ కావాలి. పాలల్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అగార్ అగార్ మిశ్రమాన్ని ఇలా కలుపుతూ చూసుకుంటూ పాలల్లో కాజు వేసుకొని చక్కగా మంచిగా మరిగించుకున్న పాలని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా డిజాల్వ్ అయిన అగార్ అగార్ మిశ్రమాన్ని అంటే చైనా గ్రాస్ మిశ్రమాన్ని పాలల్లో వేసేసుకొని చక్కగా కలుపుకొని కొద్దిసేపు పాలని మళ్ళీ మరిగించుకోవాలి. చిన్న చిన్నగా ఏదైనా డిజాల్వ్ కాకపోతే అది కూడా డిజాల్వ్ అయ్యేలా మరిగించుకొని చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారాక ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి, బటర్ పేపర్ అయితే బటర్ పేపర్లో కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. ఇది మాత్రం నెయ్యి వేసుకొని అందులో చక్కగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంటే ఈ పాలని తీసుకొని అందులో పోసుకొని పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒకసారి లంప్స్ పోయేలా గట్టిగా కొట్టి డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 1 అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టి చల్లారిన తర్వాత తీసి చూస్తే ఇలా వచ్చిందండి. దీన్ని రివర్స్లో చేసి గిన్నెను కొడితే ఇలా వచ్చేసింది. సాఫ్ట్గా ఉండే జున్ను రెడీ టు ఈట్ జున్ను. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వంటకాన్ని మీ ఇంట్లో చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.